జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బీజేపీ లోక్సభ ఎలక్షన్స్ లో మొన్న మనం డిస్కషన్ చేశాము, లైవ్ డిస్కషన్స్ లో మీరు చెప్పారు, అనేక విషయాలు మాట్లాడాము, రకరకాల అంశాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. సో ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇవి బీజేపీ తప్పిదాలు అని చెప్పాలంటే ఏం చెప్తారు? లోక్సభ ఎలక్షన్స్ ఫలితాల్లో ఏవి మీకు స్పష్టంగా ఇవి అని అనిపించినవి? ఫస్ట్ సాయి గారు, ఇది స్టార్ట్ చేసే ముందు మన ఒక హోలిస్టిక్ పిక్చర్ తీసుకుందాం. ఎందుకంటే ఈ 2024 ఎలక్షన్స్ ఒకటే తీసుకోకుండా కొంచెం వెనకకెళ్దాం, కొంచెం కాదు చాలా వెనకకెళ్దాం. ఓకే, పార్టీల మ్యాక్సిమం సీట్స్ ఎక్కడ వచ్చింది ఒక్కొక్క ఎలక్షన్ అంటే? ఫస్ట్ ఎలక్షన్ మనకు జరిగింది రిపబ్లిక్ అయిన తర్వాత 1951 51లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్కి 364 సీట్లు వచ్చినాయి. ఓకే, దాని తర్వాత జరిగిన ఎలక్షన్ 57లో దాంట్లో 371. సీ ద ఫిగర్, 300 నుంచే స్టార్ట్ చేస్తుంది. ఓకే, అప్పుడు కొంచెం తక్కువ ఉండే, 543 లేకుండే. ఐ థింక్ 520 510 సీట్లు ఉన్నాయి ఫస్ట్ మన లోక్సభ, ఇనీషియల్ లోక్సభ. 1962కి వచ్చేదాకా అది 361 అయింది, 10 సీట్లు తగ్గింది. మళ్ళీ అక్కడి నుంచి కాంగ్రెస్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. కానీ మళ్ళీ పికప్ చేశారు. 67లో 283, 71లో 352. ఎమర్జెన్సీ తర్వాత మనకు తెలిసి ఏమైందని 295, 77లో జనతా పార్టీ వచ్చింది. అప్పుడు మీకు గుర్తుంటుంది, ఆ టైంలో నవనిర్మాణ్ మూమెంట్ తర్వాత జయప్రకాష్ నారాయణ గారిది, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఒక కోalition గవర్నమెంట్ జనతా పార్టీ ఫామ్ చేశారు. దాంట్లో 295 సీట్స్ అక్కడ కంప్లీట్ అందరు కలిసి తీసుకున్నారన్నమాట. దాని తర్వాత మనం 84, 85కి వచ్చేదాకా ఏమైంది అక్కడ? 84, 85లో మనకు తెలుసు ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ జరిగిన తర్వాత కాంగ్రెస్కి ఒక సింపతి వేవ్ వచ్చింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వచ్చారు. ఫస్ట్ టైం 400 సీట్లు 400 పార్ తీసుకున్నది కాంగ్రెస్ వాళ్ళు. అఫ్కోర్స్ సింపతి ఓట్తో వచ్చింది. కానీ దాని తర్వాత కాంగ్రెస్కి ఎప్పుడు ఒక మెజారిటీ రాలేదు సాయి గారు. మనం మాట్లాడుతుంది 1984, మనం ఇప్పుడున్నది 2024లో. సో హౌ మెనీ ఇయర్స్ ఇస్ ఇట్? 94, 2004, 14, 24, 40 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇవాళ తాక మెజారిటీ ఆన్ ఇట్స్ ఓన్ రాలేదు. ఈసారి కూడా 99 సీట్లు వచ్చినాయి, కానీ వాళ్ళే గెలిచారంటున్నారు. 240 వచ్చిన సీట్లు వచ్చిన మోదీ గారి గవర్నమెంట్, బీజేపీ ఓడిపోయినారంటున్నారు. అది ఇప్పుడు నడుస్తున్న ఒక ఏం చెప్తారు? 91లో 240 సీట్లు వచ్చాయి, 91 పివి నరసింహారావు గారి టైంలో 244 లాస్ట్ టైం. ఆ తర్వాత నుంచి 200 మార్క్ దాటలేదు. ఈవెన్ దట్ ఈస్ నాట్ ఎ మెజారిటీ. ఇప్పుడు బీజేపీకి వచ్చిన మెజారిటీ కూడా అంతే కదా. అవును. అప్పుడు నరసింహారావు గారు ఏం చేశారంటే కోalition గవర్నమెంట్. యాక్చువల్లీ కోalition గవర్నమెంట్ ఎట్లా నడిపించాలంటే నరసింహారావు గారి దగ్గర అడగాలి ఉండే, పాప ఆయన లేరు ఇప్పుడు. కానీ ఆయన కరెక్ట్గా నడిపించారు, ఏ ప్రాబ్లం లేకుండా నడిపించారు గవర్నమెంట్. ఆయన పెద్ద ఆర్థిక సంస్కరణ లాంటివి తీసుకొచ్చారు. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ మోదీ గారు ఇప్పుడు చేయబోతున్నారు. ఓకే, సో లెట్ us గో బ్యాక్ టు ద క్వశ్చన్, మీరు అడిగిన ప్రశ్నకి. దాని తర్వాత మనకు తెలుసు 96లో ఏం జరిగింది. 98లో 182 సీట్లు వచ్చినాయి. దట్ వాజ్ ఆల్ జనతా పార్టీ. బీజేపీ 84లో ఫామ్ అయింది. అక్కడి నుంచి కాంగ్రెస్కి 2004లో 145 సీట్లు గవర్నమెంట్ ఫామ్ చేశారు మన్మోహన్ సింగ్ గారు. ఏ ప్రాబ్లం లేదు, ఆలోచించండి. 145, అది ప్రమోద్ మహాజన్ ఒక స్పీచ్ ఇచ్చారు పార్లమెంట్లో. చైనాకి వెళ్తే చైనా వాళ్ళు అడిగారంటే మీ డెమోక్రసీ ఎట్లా ఉంటుంది అనేది. సో ఆయన చెప్పారంటే ఐఎమ్ ద లార్జెస్ట్ పార్టీ, ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్టీ బట్ ఐ సిట్ ఇన్ ద ఆపోజిషన్. దాన్ని ఇంకొక ఆయన చూపించి చెప్పారంటే, ఈయన మా పార్లమెంట్లో ఉంటారు, he is the second largest party but supporting the party which is ruling from the outside. దాని తర్వాత తిరిగి లాస్ట్ సింగిల్ మెంబర్కి వచ్చి చెప్పారు he is the ruling party. ఒకరే ఉన్నారు పార్టీలో, కానీ ఆయన రూలింగ్ పార్టీ. సో మన దగ్గర ఫస్ట్ పాస్ పోస్ట్ సిస్టంలో మనం ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం ఎన్నో ఒపీనియన్స్ నడుస్తుంది. ఛానల్లో డిబేట్ల మీద డిబేట్లు. చంద్రబాబు నాయుడు 11 క్యాబినెట్ పోస్ట్ అడిగారు కొంతమంది అంటారు, 6 అడిగారు కొంతమంది అడుగుతున్నారు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తారా నితీష్. ఇదంతా స్పెక్యులేషన్. క్రూషియల్ మినిస్ట్రీస్ ఎప్పుడు వెళ్ళదు. సో ఎందుకు ఓడిపోయారు బీజేపీ? మీరు అడిగిన ప్రశ్నకి అక్కడికి వద్దాం మనం. మెయిన్గా బీజేపీ ఓడిపోయింది 3 స్టేట్స్లో మనం చెప్పాలంటే. ఒకటి యూపీ, డెఫినెట్లీ ఎస్. సెకండ్ రాజస్థాన్, 3 హర్యానా. అంతర్త చిన్న అక్కడెక్కడ పోయినాయి, అది ప్రాబ్లం లేదు. కానీ మూడే మేజర్గా వెళ్ళిన సీట్లు అన్నమాట. ఇక్కడే బీజేపీకి దెబ్బలు. ఢిల్లీ మొత్తం గెలిచారు. గుజరాత్ ఒకటి పెట్టుకొని రెస్ట్ ఆల్ దే వన్. మధ్యప్రదేశ్ కంప్లీట్ స్వీప్. ఛత్తీస్గఢ్లో 2 సీట్లు పక్కన పెట్టి మిగతా అన్నీ గెలుచుకున్నారు. అస్సాం అండ్ ఆల్ అక్కడ ఇక్కడ ఒక సీటు పోయింది, కానీ ఎవ్రీవేర్ ఎల్స్ బీజేపీ గెలిచారు.
బీహార్లో కూడా దే డింట్ పర్ఫార్మ్ దాట్ బ్యాడ్లీ. కానీ యూపీకి వచ్చేటప్పుడు లాస్ట్ టైం వచ్చిన 60 సీట్లకైనా హాఫ్కి వచ్చేసాం డైరెక్ట్గా బీజేపీ. అది ఎందుకు జరిగింది? ఈసారి 33, కాంగ్రెస్కి ఏమో 6, సమాజ్వాదీ పార్టీకి 37. సో మరి క్యాస్ట్ కాంబినేషన్ చూస్తే సాయి గారు మనం అనుకుంటాం యూజువల్లీ అక్కడ రామ మందిరం కట్టాం కదా, ఆ ఫీలింగ్ ఉంటుంది. యూపీ ఫస్ట్ టైం యాక్చువల్లీ ఒక ప్రూఫ్ వచ్చింది సాయి గారు. ఇంకోటి కరెక్షన్, అది విచ్ పార్టీ విన్స్ యూపీ విల్ రూల్ ద కంట్రీ అంటారు. కానీ ఈసారి యూపీ గెలిచిన పార్టీ సమాజ్వాదీ పార్టీ, కానీ వాళ్ళ ఆపోజిషన్లో ఉన్నారు. బీజేపీ ఈజ్ గోన్ టు రూల్ ద సెంటర్. సో ఆ నోషన్ పోయింది. ఎందుకంటే సౌత్ నుంచి కూడా బీజేపీ ఈసారి సీట్స్ గెలిచారు. మనకు తెలుసు తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కూడా మైనర్గా ఆఫ్సెట్ చేశారు, ఎక్కువ పోలేదు. ఓకే, కానీ ఈ జరిగిన దానికి ఈ మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు ఇట్లా జరిగింది, తో ఈ మెయిన్ రీజన్ అయితే క్యాస్ట్, దాంట్లో డౌట్. కరెక్ట్, క్యాస్ట్ కాంబినేషన్ బీజేపీ డిడ్ నాట్ రీడ్ ఇట్ ప్రాపర్లీ. నేను ఎప్పుడు డిబేట్స్ చెప్తూ ఉంటాను, మన డిబేట్స్లో బీహార్ యూపీ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తుంటాం. ఇప్పుడు చాలామంది అన్నారు ఏం లేదు అట్లా అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈసారి ఎలక్షన్ జరిగినప్పుడు కాపులు కమ్మలు అన్నీ మాట్లాడుతున్నారు. ఆంధ్ర వైపు ఎందుకు జరిగింది, పవన్ కళ్యాణ్ కాపు, చంద్రబాబు నాయుడు అక్కడ ఆ క్యాస్ట్ ఆయనది, ఇంకో క్యాస్ట్ ఆయనది అని చెప్పి ఇట్లా కాంబినేషన్ మాట్లాడుకుంటున్నారు. బికాజ్ సంథింగ్ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ దాకా జరగలేదు అట్లాంటి ఒక స్వీప్. దీనికన్నా ముందు జరిగింది ఒకసారి, దట్ ఈస్ జస్ట్ ఆఫ్టర్ ద స్టేట్ స్ప్లిట్. కరెక్ట్గా ఆ నంబర్స్ కూడా మీకు ఇస్తాను. కానీ ఈ బేసిక్లీ అఖిలేష్ యాదవ్ది కాంబినేషన్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకోటి మీరు రిజర్వేషన్ గురించి చెప్పారు. రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఒక వీడియో ఇక్కడ తీసి ఇక్కడి నుంచి కూడా రిలీజ్ చేశారు అమిత్ షా గారిది. అది మార్చ్ చేసిన వీడియో, అది ఎడిట్ చేసి దాన్ని కంప్లీట్ చేంజ్ చేశారు. అది కాకుండా యూపీలో కూడా కొన్ని క్యాండిడేట్స్ దీని గురించి మాట్లాడారు, అది చేస్తాం మేము ఇది చేస్తాం అని చెప్పేసి. యూపీలో చాలా సెన్సిటివ్ ఈ క్యాస్ట్ అనేది. అయోధ్యలోనే మాట్లాడారని తెలుస్తుంది. లల్లు సింగ్ ఆయన అయోధ్య క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్, ఈ ముస్లిం ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఫుల్ మెజారిటీ వస్తే అని మాట్లాడారు అనేది ప్రచారంలో ఉంది. అదే సో బీజేపీ ఇప్పుడు జార్ఖండ్ చూడండి, అక్కడ కూడా ది పర్ఫార్మ్డ్ ఓకే, నో ప్రాబ్లం. కానీ వై డిడ్ ఇట్ నాట్ పర్ఫార్మ్ వెల్ ఇన్ యూపీ? మనం 3-4 పాయింట్లు డిబేట్లో కూడా మనం ఆ రోజు లైవ్గా డిబేట్ చేసిన చెప్పాము. వాజ్ దేర్ అన్ ఓవర్ ఎంఫసిస్ ఆన్ మోదీ గారు మోదీ సర్కార్ అని చెప్తున్నారు. ఇప్పుడు సడన్గా అది ఎన్డీఏ సర్కార్ అంటున్నారు. డిఫరెన్స్ చూడండి. బీజేపీ సర్కార్ లేకుండే, ఇట్ వాజ్ మోదీ సర్కార్. సో ఒక మనిషి మీద ఎంఫసిస్ ఉన్నప్పుడు అది ఇట్ కెన్ బ్యాక్ ఫైర్ అనేది మేబీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్, మేబీ నాట్ ద ఓన్లీ రీజన్. ఎందుకంటే మీరు అదే లాజిక్ యూజ్ చేస్తే బీజేపీ ఎందుకు గెలిచారు మధ్యప్రదేశ్లో అడుగుతారు, ఎందుకు గెలిచారు గుజరాత్లో అంటారు, ఎందుకు గెలిచారు మీరు ఛత్తీస్గఢ్ అంటారు. అనదర్ స్టేట్ బీజేపీ లాస్ బ్యాడ్ ఈజ్ రాజస్థాన్ ఆల్సో, 10 సీట్లు పోయినాయి అక్కడ. సో రాజస్థాన్ కూడా తక్కువ కాదు. ఇది అన్నీ కలుపుకుంటే బీజేపీకి అదే ఒరిజినల్ 303 వస్తుండే, ఈజీగా రాలేదు. సో ఈ హిందుత్వ నేను చాలా మటుకు నా ఫ్రెండ్స్ కాల్ చేసి వాళ్ళకి ఇదే ఒక ఎంజాయబుల్ మూమెంట్. సురేష్ గారు ఏమైంది 400 పారని ఫోన్ చేసి అడుగుతున్నారు. సరే, ఐ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. మనం చెప్పుకున్న దానికి మోదీ గారిని డిఫెండ్ చేయాల్సింది మనం అనుకుంటాం ఒకసారి. కానీ పార్టీ పీపుల్ హ్యావ్ టు డిఫెండ్ ఇట్, మీడియా కాదు డిఫెండ్ చేసేది. పార్టీ పీపుల్ డిఫెండ్ చేయాలి. ఎందుకు 400 ఎందుకు చెప్పారు, 370 ఎందుకు చెప్పారు, 240కి ఎందుకు వచ్చారు అనేది లాజిక్. టూ మచ్ హిందుత్వ. డిడ్ ఇట్ కిల్ ఛాన్సెస్ ఇన్ స్టేట్స్ లైక్ యూపీ? అదొక లాజిక్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒక ప్రపోజిషన్ సాయి గారు, ఇది నిజమో కాదనే కాదు. ఎందుకంటే ఇదే లాజిక్ మీరు మధ్యప్రదేశ్లో యూజ్ చేయొచ్చు. హిందుత్వ వర్క్ అయింది కదా అక్కడ, గుజరాత్లో ఆల్వేస్ వర్క్ అవుతుంది కదా. మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టేట్ మీరు ఎప్పుడు గెస్ట్ చేయరు స్టేట్ కేరళ, నా హోమ్ స్టేట్. అక్కడ ఈసారి ఎల్డీఎఫ్కి మళ్ళీ ఒకటే సీట్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం బీజేపీ ఓపెన్ అయిన అకౌంట్ సురేష్ గోపి, నా హోమ్ టౌన్ త్రిశూర్లో. ఎప్పుడు బీజేపీకి ఒక సీట్ రాదని చెప్పే లోక్సభలో అక్కడి నుంచి కేరళలో ఫస్ట్ టైం బీజేపీకి సీట్ వచ్చింది. కానీ దానికన్నా ఇంపార్టెంట్ బీజేపీ ఓట్ షేర్ పెరిగింది. ఏ ఓట్ షేర్ 2014లో ఉండే దానికన్నా డబుల్ ట్రిపుల్ అయిపోయింది ఇప్పుడు బీజేపీ ఓట్ షేర్. అది ఎందుకు జరిగింది? ట్రిచూర్ లాంటి టౌన్లో కూడా క్రిస్టియన్స్ హావ్ ఓటెడ్ ఫర్ బీజేపీ. కానీ మనం హిందుత్వ గురించి మాట్లాడుతున్నాం. సో హిందుత్వ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే సీఏ రాగానే మొత్తం వాళ్ళు దాన్ని తీసుకొని మొత్తం ఆడుకున్నారు. వాళ్ళు సీఏ చూడండి బీజేపీ వాళ్ళు తీసుకొస్తున్నారు, మిమ్మల్ని తీసి పాకిస్తాన్ పంపిస్తారు, అది ఇదని చెప్పి. కానీ దాంతో ఏమైందంటే ఒక హిందూ కన్సాలిడేషన్ జరిగింది కేరళలో. ఐ విల్ స్పీక్ ఇన్ డీటెయిల్ అబౌట్ దట్ లేటర్. బట్ హిందూ కన్సాలిడేషన్ జరగగానే ఇన్ 3 కాన్స్టిట్యుయెన్సీ బీజేపీ ఆల్మోస్ట్ గెలిచారు. Artingal, which is near Trivandrum, and Trivandrum itself, where BJP was leading from a long time. Last 2 rounds daga BJP candidate lead చేస్తున్నారు అక్కడ. కానీ అక్కడి నుంచి ఒకసారి కోస్టల్ ఏరియాకి వెళ్ళగానే రాజీవ్ చంద్రశేఖర్ లాస్ట్ లీడ్.
Artingal, which is very close to Trivandrum, 40 kilometers పోతే Trivandrum towards, as you're going towards north. Actually, తిరువనంతపురం ఇంతకు ముందు ఇట్లాగే కనిపించింది సార్ ట్రెండ్. 2019 లో కూడా నాకు గుర్తుంది. Even before that కూడా అంటే ఫస్ట్ అంతా కూడా లీడ్ లో ఉండి ఆ తర్వాత పోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ శ్రీశాంత్ కూడా పోటీ చేసినప్పుడు అంతే జరిగింది అక్కడ. అదేంటంటే Trivandrum city is the stronghold of హిందుత్వ. అంటే హిందూస్ చాలా మంది ఉన్నారు అక్కడ. Especially నా కమ్యూనిటీ, which community I come from, Nayar Menon community. అది కాకుండా హిందూస్ ఆర్ దేర్. And then Eravas అంటారు, బ్యాక్వర్డ్ కాస్ట్ హిందూస్. యూజువల్లీ వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళకి ఓటేస్తారు. ఈసారి వాళ్ళు అందరు కలిసి, ఆఫ్కోర్స్ దే ఆర్ ఇన్ టైఅప్ విత్ బీజేపీ. వాళ్ళ పార్టీ ఒకటి ఉంది, ఈరవా వాళ్ళ పార్టీ, వాళ్ళ వెల్లాపల్లి నటేషన్ వాళ్ళ పార్టీ. కానీ అది కాకుండా బీజేపీకి ఈ సిటీలో ఎప్పుడు బీజేపీకి ఐ థింక్ ఒక 40-50 కౌన్సిలర్స్ ఉన్నారు. 110 మెంబర్ ట్రివాండ్రం, 120 మెంబర్ ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీకి ఆల్మోస్ట్ 40% వార్డ్ మెంబర్స్ ఉన్నారు, 40%. అదంతా ట్రివాండ్రం సిటీ నుంచి వచ్చింది. కానీ ట్రివాండ్రం సిటీ నుంచి బయటకు వెళ్ళంగానే యాజ్ యూ గో టువర్డ్ ద విഴിഞ്ഞం పోర్ట్, అక్కడ దర్ ఆర్ లాటిన్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ లాటిన్ క్రిస్టియన్స్. అది నాడార్ క్రిస్టియన్స్ అంటారు. తమిళనాడు నుంచి వచ్చి అప్పుడు, ఎందుకంటే ఒక టైంలో కన్యాకుమారి అండ్ ఆల్ వర్ పార్ట్ ఆఫ్ ద ట్రావెంకూర్ డైనాసిటీ, వాళ్ళు అక్కడ సెటిల్ అవుతారు. సో మూమెంట్ ట్రివాండ్రంలో లీడ్ ఉంటే కూడా మీరు వెళ్ళంగానే ఇమ్మీడియట్లీ మీ లీడ్ పోతుంది బీజేపీది. అక్కడ నాడార్ క్రిస్టియన్స్ విల్ నెవర్ ఓట్ ఫర్ యూ. లాటిన్ క్యాథలిక్స్ ఆర్ క్యాథలిక్ దాంట్లోనే వాళ్ళని కొంచెం లోవర్గా ట్రీట్ చేస్తారు. ద అదర్ క్యాథలిక్స్ అండ్ ఆల్ కన్సిడర్ దెమ్సెల్వ్స్ వెరీ సుపీరియర్. మేము ఒరిజినల్ క్రిస్టియన్స్, వీళ్ళేమో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటారు వాళ్ళ దాంట్లోనే. సో దే ఆల్ ఫిషింగ్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ. సో వాళ్ళ ఫాదర్, వాళ్ళ బిషప్ ఏం చెప్పారు వాళ్ళు అదే వింటారు వాళ్ళు. సో ఇది ప్రాబ్లం అన్నమాట. సో దాట్ ఈస్ వై మూడ్ ఆఫ్ పాయింట్ విచ్ లాజికలీ ఎక్స్ప్లెయిన్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇస్ వెటరన్స్ని, సీనియర్స్ని పక్కన పెట్టేసి ఒక సెంట్రల్ లీడర్షిప్, జేపీ నడ్డా, అమిత్ షా, నరేంద్ర మోదీ, ఇంకా కొంత 2-3 బిఎల్ సంతోష్ ఇట్లాంటి వాళ్ళు కలిసి పార్టీని అగైన్ టాప్ డౌన్ అప్రోచ్ పెట్టారనేది. దీస్ ఆర్ ఆల్ హైపోథెటికల్, మై హైపోథెసిస్. కరెక్ట్, నిజం కావాలని కాదు ఇది. కానీ వీఆర్ డిస్కసింగ్, డిబేటింగ్ ఆన్ ఎ పర్టికులర్ పాయింట్, ఎందుకు జరిగింది అనేది. నేను 3 పాయింట్లు తీసుకున్నాను, దానికన్నా ఎక్కువ చాలా ఉన్నాయి ఇంకా. కానీ ఈ 3 పాయింట్ల మీద బీజేపీ షుడ్ స్టార్ట్ థింకింగ్. ఇప్పుడు చూడండి, మీరు కోalition గవర్నమెంట్కి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు లిసన్ టు చంద్రబాబు నాయుడు. మీరు నితీష్ కుమార్ ఏం చెప్తే అది వినాలి. అన్నీ యాక్సెప్ట్ చేయాలని లేదు, కానీ వినాల్సి వస్తుంది. నాకు క్యాస్ట్ సెన్సస్ కావాలని చెప్పారంట, అగ్నివీర్ తీసేమని చేయరు, బీజేపీ చేయరు. అది మీరు ఉంటే ఉండండి, లేకుండా వెళ్ళిపోండి అంటారు ఇప్పుడు. ఎందుకంటే 303 ఆల్రెడీ ఉంది బీజేపీ దగ్గర ఇప్పుడు, ఇండిపెండెన్స్ అందరిని కలుపుకొని. మీరు పోతే 12 సీట్లే కదా పోనీ అని అంటారు. సో మీ నితీష్ కుమార్ కూడా తెలుసు, దాంట్లో 4-5 మందిని తీసుకొని మినిస్టర్ చేసిన తర్వాత వాడు ఎప్పుడు పార్టీ నుంచి వెళ్ళాడు, వాడు ఇక్కడే ఉండిపోతాడు, పార్టీ స్ప్లిట్ అయిపోతుంది. కానీ దీస్ పాయింట్స్ ఇస్ సంథింగ్ బీజేపీ హ్యాస్ టు థింక్ అబౌట్. చాలా ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే ఏది జరిగిందిలే మన తర్వాత వీల్ అనలైజ్ లేటర్, ఇది లోకల్ లీడర్స్ మీద వేసేస్తామా. యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా దే హ్యావ్ నాట్ ట్రీటెడ్ హిమ్ వెల్. అది ఇంటర్నల్ బీజేపీ పాలిటిక్స్ అని చెప్తున్నాయి, కానీ దాంట్లో ఎంత నిజం ఉందని మనకు తెలియదు సాయి గారు. ఎందుకంటే ఆఫ్టర్ మోదీ హూ అనే పెద్ద క్వశ్చన్ ఉంది. అంటే ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఒకవైపే కాదు ఇంకొక వైపు కూడా. నేను ఈవెన్ ఉపాధ్యాయ అని సీనియర్ జర్నలిస్ట్, ఆయనతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు లేదు యోగి గారిని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేశారు అని కూడా ఆయన చెప్తున్నారు. మరి కరెక్ట్, అది ఉంటుంది. కానీ యోగి గారు అట్లాంటిది ఏం లేదు అనేది ఒక సజెస్ట్. ఇప్పుడు ఏముందంటే ఈవెన్ ప్రచారంలో కూడా ఇవన్నీ తెరపైకి తీసుకురావడం, ఈవెన్ అద్వానీ మోదీ గారి మధ్య రప్చర్ గురించి మాట్లాడిన రోజులు కూడా తెలుసు. కాబట్టి అంటే పచ్చగా ఉన్నప్పుడు అంతా బాగుంటుంది, కొంచెం తేడా వచ్చినప్పుడు ఇవన్నీ అదే ఎలక్షన్ మోదీ గారు కలిసారనుకోండి, అవును ఫుల్ భజన్ మండలి ఉంటుంది. అసలు మోదీ గారు నేను కూడా కలిసి భజన్ మండలి మనం అనుకుంటున్న ఈ ఫస్ట్ పాయింట్ ఉంది చూసారా. సో ఓవర్ ఎంఫసిస్ ఆన్ మోదీ ఫ్యాక్టర్ అని అనుకుందాం అనుకోండి, బ్రాండ్ మోదీ అంటే బ్రాండ్ మోదీ అంతే కదా. ఇప్పుడు కూడా చూడండి సాయి గారు, మోదీ గారు గెలవంగానే ఆల్మోస్ట్ 100 ఫారిన్ లీడర్స్ హ్యావ్ కంగ్రాచులేటెడ్. 4 స్వేరింగ్ ఇన్ సెరమనీకి వస్తున్నారు, 4-5 వస్తున్నారు స్వేరింగ్ ఇన్. శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ రీచింగ్, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ కమింగ్ టుమారో. వాళ్ళకి దిస్ ఇస్ వెరీ నార్మల్ థింగ్ వాళ్ళ కంట్రీలో. ఇజ్రాయెల్లో ఒక ఫుల్ ఫ్లెజ్ గవర్నమెంట్ ఇవాళ దాకా చాలా 20-30 సంవత్సరం రాలేదు, కోయిలేషన్ నడుస్తుంది అక్కడ. కరెక్టే, మన దేశంలో కూడా చూసాం మనం, ఐకే గుజరాల్ కానివ్వండి, పివి నరసింహారావు గారు, దానికన్నా చంద్రశేఖర్ గారిది అన్నీ చూసాం. కోalition గవర్నమెంట్ దేవగౌడ గారిది, దే వాజ్ నో స్టేబుల్ గవర్నమెంట్. కానీ నరసింహారావు గారిది స్టేబుల్ ఉండే, దర్ ఇస్ నో గెటింగ్ అవే ఫ్రమ్ ద ఫ్యాక్ట్. మన్మోహన్ సింగ్ అగైన్ కోalition గవర్నమెంట్. ఏ రాజా ఏం చేస్తుండే, ఏం చేయలేకపోయాడు, దానిది మనం 50 లైన్ల బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ ఇంటికి వేసుకున్నాడు, ఏం చేయలేకపోయారు వీళ్ళు. సో అట్లాంటి పరిస్థితికి రాకూడదు. దాట్స్ వేర్ బీజేపీ హ్యాస్ టు పుట్ ఇట్స్ ఫుట్ ఆన్. లక్కీలీ వీళ్ళిద్దరు, నితీష్ కుమార్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళిద్దరికి మోదీ గారు కావాలి ఎక్కువ, కాంగ్రెస్ కన్నా ఎక్కువ.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు మన అందరికీ తెలుసు కాంగ్రెస్ ఇట్స్ పొలిటికల్ సూసైడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు గో విత్ కాంగ్రెస్. ఎనీవే సాయి గారు అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం దీనికన్నా ముందు డిబేట్లో మాట్లాడాం. 2019లో బీజేపీ కాంగ్రెస్ 1-1 ఫైట్. ఇక్కడే మేజర్ చేంజ్ జరిగింది సాయి గారు. ఈ ఎలక్షన్లో 190 స్థానాలు పోటీ చేశారు. దాంట్లో 8% కాంగ్రెస్ గెలిచారు. 8% అంటే అప్రాక్సిమేట్లీ ఒక 7 సీట్స్ చెప్పచ్చు. 8% గెలిచారు. అంటే 15 సీట్స్ గెలిచారు. 8% మార్జిన్ ఉండే. 190 సీట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 15 సీట్లే గెలిచారు. ఓకే 8%. దట్ ఇస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ 190లో 15 సీట్సే గెలిచారు బీజేపీ. అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ ఇట్లాంటి ప్లేసెస్లో థర్డ్ పార్టీ లేరెవరు. డైరెక్ట్ ఫైట్ ఉంటుంది. మనం ఢిల్లీకి వచ్చిన 3 పార్టీలు అట్లా ఉండే ముందు. హర్యానాలో కూడా అంతే సంగతి. కర్ణాటక వెళ్తే సేమ్ థింగ్, జేడీఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఈసారి అదే 190 కన్నా కొంచెం ఎక్కువ వెళ్ళింది. ఈసారి 2014 సీట్లలో డైరెక్ట్ పోటీ ఉండే బీజేపీ కాంగ్రెస్ నడిపిట్లో. దాంట్లో కాంగ్రెస్ 161 సీట్స్. అక్కడ డిఫరెన్స్ 15 సీట్లు ఎక్స్ట్రాపోలేట్ చేసి మన 214 సీట్లు ఈసారి తీసుకున్న దానికి పోటీ డైరెక్ట్ కాంటెస్ట్ తీసుకుంటే కూడా కాంగ్రెస్ ఓల్డ్ ఫిగర్ తీసుకుంటే ఒక 20 సీట్లకు వస్తుండే. కానీ ఆ 20 సీట్ల బదులు కాంగ్రెస్ ఈసారి గెలిచింది 61 సీట్స్, 61 సీట్లు. మీరు అక్కడే చూసుకున్న 40 సీట్లు బీజేపీ చేతి నుంచి పోయింది. సో ఇప్పుడున్న 240 ప్లస్ 40 ఉంటే 280 బీజేపీ కూడా క్రాస్ ద మ్యాజిక్ ఫిగర్. కాంగ్రెస్ అని పోటీ చేసిన దాంట్లోనే బీజేపీ ఓడిపోయారు. ఆఫ్కోర్స్ సమాజ్వాదీ పార్టీతో పోటీ చేసిన యూపీలో కొన్ని సీట్స్ ఉన్నాయి. కానీ అది చాలా 10-15 సీట్లు అని చెప్పొచ్చు. ఆ 303లో అక్కడి నుంచి వస్తుంది కౌంట్, లాస్ట్ టైం కౌంట్ అనమాట. ఇది 2019లో బీజేపీకి ఎన్డీఏలో అప్పుడున్న 352లో 300 సీట్లు ఉండే. 86% ఆన్ ద టోటల్ ఎన్డీఏ బీజేపీ షేర్ అన్నమాట. ఇప్పుడు 240-41లో వచ్చేసింది. అది తగ్గి 83కి వస్తుంది ఇప్పుడు. అదొక ప్రాబ్లం. మెయిన్లీ ప్రాబ్లం ఏంటంటే 4 స్టేట్స్ విత్ మోస్ట్ లోక్సభ సీట్స్ ఫెయిల్ టు డెలివర్. మనం దీనికన్నా ముందు కూడా చెప్పాం. యూపీ 1 సీట్స్, 80 ఉన్న సీట్స్ టోటల్ సీట్స్, అది 62 నుంచి 33కి వచ్చింది సాయి గారు. మహారాష్ట్ర 18 సీట్లు, 23 సీట్లు ఉన్న బీజేపీకి 10 సీట్లు వచ్చినాయి. 13 సీట్లు పోయినాయి సాయి గారు. మహారాష్ట్ర గురించి మర్చిపోతున్నాం మనం. వీఆర్ నాట్ బ్లేమింగ్ షిండే. ఇక్కడ ఓన్లీ బీజేపీ, దేవేంద్ర ఫడ్నవీస్. షిండేని పక్కన పెడదాం మనం, వెదర్ ఈ పర్ఫార్మ్డ్ ఆర్ డిడ్ంట్ పర్ఫార్మ్ అని. బెంగాల్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ రిజల్ట్. నేను ముందు కూడా చెప్పాను బెంగాల్లో 2-3 సీట్లు బీజేపీకి పోతుందని. కానీ మన హైప్లో ఏమైపోయింది, 21, 22, 23, 24 కూడా చెప్పుకున్నారు. సో అక్కడ ఉన్న 42 సీట్ల బీజేపీకి ఈసారి వచ్చింది 12. అక్కడ కూడా 6 సీట్లు పోయినాయి. అండ్ తమిళనాడు ఆఫ్కోర్స్ అకౌంటే ఓపెన్ చేయలేదు. బీహార్లో 5 సీట్లు పోయినాయి బీజేపీకి. ఇదన్నీ కలుపుకుంటేనే మనకు ఆల్మోస్ట్ బీజేపీ ఒరిజినల్ టాలీ ఆఫ్ 303 వచ్చేస్తుంది. ఇక్కడే ప్రాబ్లం సాయి గారు. ఇది ఒక మనం ఆఫ్ కోర్స్ మాట్లాడుకుంటే మొత్తం ఈ డిబేట్ అంతా మాట్లాడుకోవచ్చు దాని గురించి. కానీ ద క్రక్స్ ఆఫ్ ఇట్ వాజ్ దిస్, బికాస్ వీ హ్యావ్ టు గో టు సమ్ స్టేట్స్ అండ్ ఆ స్టేట్స్లో ఏం జరిగింది, ఆ రాష్ట్రాల్లో ఏం జరిగింది కూడా మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.